బోధిస్తూ వెళతావు నీ నోటి ఆ దేవుని పలుకులే ఎన్నో ఆత్మల రక్షణకు పాటలే నీ నోటి ఆ దేవుని పలుకులే ఎన్నో ఆత్మల రక్షణకు పాటలే ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవక యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవక యాత్రలో నీ పాత్రనే ముగించాక ఈ కాలం ముగిసిందా లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో ఇష్టమైన సేవ నీవు చేశావు సంగభారమంత మోస్తూ మాదిరి నీవైనావు నీ భార్య పిల్లలకు బాధ్యతలు పెంచావు యేసులాగా బ్రతకకపోతే బ్రతుకు శూన్యమన్నావు కష్టాల కన్నీటి యాత్రలో దేవుని విడువక బ్రతికావు సేవలో కష్టాల కన్నీటి యాత్రలో దేవుని విడువక బ్రతికావు సేవలో ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవక యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవక యాత్రలో నీ పాత్రనే ముగించాక నీ కాలం ముగిసిందా నీ పాదం ఆగిందా దేవుని పనిలో మృతులంతా ఎంత గొప్ప ధన్యులు దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు స్వాగతాలు పలుకుతూ ముందర పరిశుద్ధ పెద్దలు తీసుకొని వెళ్ళినారా పరదైసుకు దూతలు భూలోక యాత్రను ముగించావా విశ్రాంతి పొందుటకు వెళ్ళావా భూలోక యాత్రను ముగించావా విశ్రాంతి పొందుటకు వెళ్ళావా
ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఈ కాలం ముగిసిందా లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో నీ గొంతే మూలపోయింద పలుకుటలో నీ చూపే నిలిచిపోయింద చూచుటలో ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా ఈ యాత్రలో నీ పాత్రనే ముగించాక ఈ కాలం ముగిసిందా లోకంలో నీ పాదం ఆగిందా దేవుని పనిలో మైక్లో పాడినట్టు వచ్చింది. మైక్ వీడియో సాంగ్ పాట పాడి వినిపించినటువంటి సహోదరునికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యపఠనం చేసుకుందామండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ వచ్చి వాక్యపఠనం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం 15వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15 క్యాప్ అంటే తీసి వాక్య పఠనం చేసుకున్నామండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనని వాక్యమును నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అటు వారిలో నేను ప్రధానుడు. వాక్యపఠనం చేసి సహాయం చేసిన సోదరునికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. తప్పకుండా ఫోన్స్ ఏది కూడా డిస్టర్బ్ కాకుండా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మధ్య కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిజామాబాద్ ప్రిన్సిపల్ గారికి సమర్పిస్తాం. మంచిదండి, ప్రార్థించండి. ప్రార్థించుకుందామండి. దయ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు ఉదయకాలం సన్నిధానంలో మేమంతా కూడుకున్నాం. మీ విలువైన మాటల గురించి ఆలోచించడానికి మీరిచ్చిన ఈ అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మేము బ్రతుకున్నామంటే మీ కొరకు చేయవలసిన పనులు ఉన్నాయి కనుక మీరు మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ ఆయుష్ ఆరోగ్యంతో ఉన్నప్పుడు మీ మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకుని వెళ్ళకుండా చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకు ప్రసాదించుకుని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొని చుట్టున్నాను మా పట్ల తండ్రి. నచ్చితంటే వేదిక అలంకరించినటువంటి పెద్దలకు చేరవచ్చిన మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఫోన్ పెట్టు, టైం పెట్టి రైట్ డైరెక్ట్ పాఠంలో వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు
అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. అంశం: నేటి క్రైస్తవులకు స్వస్థత వరాలు ఉన్నాయా? 19:11. నేటి క్రైస్తవులకు స్వస్థత వరాలు ఉన్నాయా అనేటువంటి ఒక అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందరు తీయండి బైబిల్ అందరు తీయండి, జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, చదవండి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఏం రాయబడింది అక్కడ? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు చేత ఏం చేయించడం రాయబడింది? విశేషమైన అద్భుతములు. అంటే ఎటువంటి అద్భుతములు చేశాడో, విశేషమైన అద్భుతములు అన్నాడు కదా, ఎటువంటి అద్భుతములు చేశాడో 12వ వచనంలో చెప్తున్నాడు. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను, అంటే శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను అంటే పౌలు గారు బట్టలు వేసుకుంటే ఆ బట్టలు ఎవరు తగిలినా, ఆ బట్టలను ఎవరు ముట్టినా ఏమైపోయిందంటే అతను బాగుపడిపోయాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను, నడుముకు కట్టుకునే నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చాలా గొప్ప సంగతి కదండి, దేవుడిచ్చిన ఆధిక్యత పౌలు గారికి. అంటే ఎంత గొప్ప వరాన్ని పౌలు గారికి ఇచ్చాడో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? ఎంత గొప్ప వరం అంటే అంటే బట్టలు, ఆయన వేసుకున్న బట్టలు తీసుకొని వచ్చి ఎవరికైనా రోగుల దగ్గర పెట్టేస్తే అతను బాగుపడిపోతున్నాడు. ఎవరికైనా దయ్యాలు పెట్టిన వ్యక్తుల దగ్గరికి ఇతను వేసుకున్న నడికట్లు కానీ బట్టలు కానీ తీసుకొచ్చి అతని దగ్గర పెట్టేస్తే ఆ దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. అంటే విశేషమైన అద్భుతములు దేవుడు అపోస్తులుడైన పౌలు చేత జరిగించెను అని రాయబడింది బైబిల్లో. మీకు అర్థం? విశేషమైన అద్భుతములు అంటే ఈరోజు మరి చాలామంది అద్భుతములు జరుగుతున్నాయి, అద్భుతములు మేము చేస్తున్నాము, మా సంఘాలలో బాగుపడుతున్నారు అని చాలామంది పెట్టరెక్కిపోతున్నారు కదా. దేన్ని చూసుకొని పెట్టరెక్కిపోతున్నారు వీళ్ళు? దేన్ని చూసుకొని వీళ్ళు దేనిని ఆధారం చేసుకొని వీళ్ళు ఈరోజు సమాజంలోకి వెళ్ళిపోతున్నారు ఇటువంటి టైటిల్స్ పెట్టుకొని? ఆలోచించండి. ఇవే కదా పౌలు గారి చేత దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడు, మా చేత ఎందుకు చేయించాడు? పౌలు గారికి ఎన్నో వరాలు ఇచ్చిన దేవుడు మాకెందుకు ఇవ్వడు? నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఎలా ఉంటాడు ఈరోజు అలాగే ఉంటాడు. దేవుడు ఎందుకు పక్షపాతం చూపిస్తాడు అనే వాదన ఈరోజు తీవ్రమైపోయింది, తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అడిగేవాడు లేకపోతే ఈరోజు ఎలక్షన్ మూమెంట్ కనుక వాళ్ళు ఏమైనా టైటిల్స్ పెడుతున్నారంటే, విజ్ఞానవంతుడట మౌనం వహించినంత కాలం అజ్ఞానం ఏలుబడి చేస్తుందంట. మీకు అర్థం? జ్ఞానవంతుడు అడగకపోతే అజ్ఞానవంతుడే ఏలే పరిస్థితి వెళ్ళిపోతుందట. ప్రతిరోజు అజ్ఞానం ప్రచారంలో ఉండటం వలన విజ్ఞానం మరుగున పడిపోతుంది. అజ్ఞానం అనేది ప్రతిరోజు ప్రచురంలోకి రావటం వలన సత్యం అనేది ఏమైపోతుంది? మరుగున పడిపోతుంది. ఈరోజు మనము చర్చలు, వాదనలు, క్వశ్చన్స్ చేయడం, ఆన్సర్స్ చేయడం సమాజంలో చేయకపోయేసరికి ఏమైపోతుందంటే అసత్యం పెట్టరెక్కిపోతుంది ఇప్పుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది అదే, వెళ్ళండి, మాట్లాడండి, ప్రశ్నించండి, వాదించండి, ఒప్పించండి, నేర్పించండి. ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే ప్రచారంలో ఉండాలి. సత్యం అనేది ఎప్పుడు తెర మీద కనబడుతూ ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే సత్యం అనేది తెర మీదకి రానంత కాలం అసత్యం ఏమైపోతుంది? ధర్మ విరోధి వాడి కార్యములను జాగ్రత్తగా ఏలుబడి చేస్తాడు వాడు. ఈ మాటను వీళ్ళు ఎంత బలంగా స్వీకరించేశారంటే చాలా తీవ్రంగా స్వీకరించేశారు. పౌలు గారి చేత దేవుడు చేయించాడు, మా చేత ఎందుకు చేయించాడు? రైట్. ఈ వరాలను దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో వివరణ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం అటువలే మీరు క్రీస్తు 27వ వచనంలో శరీరమైండి. 27వ వచనంలో కొన్ని విషయాలను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అటువలే మీరు క్రీస్తు మీరు క్రీస్తు యొక్క శరీరమై శరీరమై ఉండి వేరువేరుగా వేరువేరుగా అవయవములై ఉన్నారు. సంఘముతో చెప్తున్నాడు ఈ మాట. మరియు ఏం చెప్తున్నాడు? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. 28వ వచనంలో చెప్తున్నాడు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను పిమ్మట కొందరిని ఎందరిని అందరినా కొందరిని ఈరోజు అపోస్తలుడు అనే ట్యాగ్ పెట్టుకుంటున్నావంటే ఈ లిస్టులో నువ్వు ఉన్నావా? ప్రారంభ సంఘములో నువ్వు ఉన్నావా? అపోస్తలులుగా సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు చేర్చబడిన వాడవా? కొందరిని రాయబడింది అక్కడ. కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరుచు కృపా వరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించెను. ఎందుకు ఈ సందర్భాన్ని వ్రాయవలసి వచ్చింది కొరింథీ సంఘానికి? చెప్తారా ఎవరైనా? చేద్దండి. ఈ సందర్భాన్ని ఎత్తి పౌలు గారు రాయవలసిన పరిస్థితి ఏంటి? ఎవరు చెప్తారు? చేద్దాడు ఒకసారి. చెప్పండి కదా. ప్రారంభ సంఘంలో ఏం జరిగిపోయింది అంటే అప్పగింపబడిన దానికంటే అపరిమితంగా వచ్చేస్తారు. అర్థం. భాషలు మాట్లాడేవారు అనుకోండి, నేను మాట్లాడతాను. ప్రవచనాలు అనుకోండి, నేను ప్రవచిస్తాను. బోధన నేను చేసేస్తాను. స్వస్థపరచడమా నేను వెళ్తాను, ముందు నేను చేసేస్తాను. ఇలా విభిన్నమైన అభిప్రాయాలు సంఘంలోకి వచ్చేసాయి. అందుకే చెప్తున్నాడు కొందరిని. అందుకే కింద ఏమంటున్నాడు ఇక కంట్రేషన్లో 29వ వచనంలో దాన్ని వివరిస్తాడు. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలు. క్వశ్చన్ చేస్తున్నాడు. అందరూ అపోస్తలులా మీరు? ఎందుకయ్యా ముందుకు వచ్చేస్తున్నారు? అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలకు అర్థం చెప్పుచున్నారా? ఇవేమి లేవే. అందరూ ఆ భాషలకు అర్థం చెప్పుచున్నారా? కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అసలు ఏది ఉత్తమం సంఘంలో అదాన్ని మీరు స్వీకరించాలి. ఎందుకు ఇంత అలజడి చేసేస్తున్నారు అని ప్రారంభ సంఘానికే పౌలు గారు రాసేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలంటే కొన్ని వరాలు కొంతమందికే దేవుడిచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంతమందిని అపోస్తలులుగా నియమించాడు, కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు, కొంతమందిని స్వస్థపరిచే వరము గల వారినిగా, కొంతమంది భాషలు మాట్లాడేవారిగా. అంటే అందరు కాదు, కొందరు అని ఇక్కడ గుర్తెరగాలి. రైట్. ఇకపోతే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరి ఎంతకాలం ఇవి ఎంతకాలం వరకు ఉంచాడు? ఇప్పుడు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడా? కొంతమందికి కొంతమందిని పెట్టాడు. ఇప్పుడు ఇది ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఇది కొనసాగింది అంటే పక్క అధ్యాయంలో దాని వివరణ ఇచ్చేస్తున్నాడు మళ్ళీ వెంటనే. ఎందుకంటే ఈ మహానుభావులంతా 12 అధ్యాయం చదివి ఫిక్స్ అయిపోతారు. దేవుడే కదండి నిర్ణయించాడు, కొందరికి స్వస్థపరిచే వరములు ఇచ్చాడు, ఆ వరములు ఇవ్వబడిన వాడిని నేను, అందుకే నేను కూడా ఏం చేసేస్తాను, స్వస్థపరిచేస్తున్నాను అని మనం థామస్ లాంటి వారు బయలుదేరిపోయారు. ఈ మధ్యకాలం వస్తున్నట్టున్నాడు ఇక్కడికి. వచ్చేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే చెప్తున్నాను కదా, సత్యము మనగడుల్లో ఎప్పుడైతే నిలిచిపోతుందో, సత్యం ఎప్పుడైతే ప్రకటన చేయబడదో అసత్యానికి చోటు ఎక్కువ ఉంటుంది. అందుకే అడగాలి ఖచ్చితంగా. క్వశ్చనింగ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా అడగాలి. మనం ఏమనుకుంటామంటే ఏమైపోతుందో వాస్తవం అని తెలిసిన తర్వాత ఎందుకండి అడగకుండా అలాగే చంపుకుంటారు? మన బలభావాన్ని ఎందుకు చంపుకోవాలి? అర్థమవుతుందా? అస్సలు చంపుకోవాల్సిన అవసరత లేదు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్పుందా ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలి. నీ ఏజెంట్ పరలోకం. ఈయన కాదు, నేను కాదు, రాజన్న కాదు. నీ ఏజెంట్ ఏంటి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా పొరపడుతున్న ఏదైనా ఏం చేయాలి? అడగాలి, నిలదీయాలి, వాస్తవం ఏంటో చెప్పాలి. ఈ అధ్యాయం చదివేశారు, ఫిక్స్ అయిపోయారు వీళ్ళంతా. ప్రారంభం సంఘంలో దేవుడు ఏం పెట్టాడు చూడండి, లిస్టు చదవండి. చదువుతారు అమాయకులు కదా, చదువుతారు. వాస్తవమే, బైబిల్లోనే ఉంది, చెప్తున్నాడు. పక్క అధ్యాయంలో ఏం రాయబడిందో వీళ్ళకి అక్కర్లేదు. పక్క అధ్యాయంలో ఏం రాస్తాడు చూడండి.
13వ అధ్యాయము 7వ వచనం. 13వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాశారు? అన్నిటికీ తాలుకొనును. అన్నిటిని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుండి అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. 8వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ఏంటి ప్రవచనములు? మనకి ఇవ్వబడిన వరములలో ఒకటి ప్రవచనములు. ప్రవచనములు ఏమైపోతాయి? నిరర్ధకములగును. భాషలు మాట్లాడే వరం ఉంది. రీకా రా భాష రా మాట్లాడేస్తారే వీళ్ళంతా భాషలు మాట్లాడే వరం ఉంది అనుకుంటున్నావు కదా. ఏ భాష ఇది? నువ్వు మాట్లాడే భాష ఏ భాష? ఈరోజు సంఘాలలో చాలా మంది మాట్లాడుతున్నారండి భాషలు. మరలా ప్రారంభమైపోయాయి ఇవన్నీ మరలా ప్రారంభమైపోయాయి. ఏ భాష ఇది? అన్య భాషలు అంటే అర్థం ఏంటి? మీరు చాలాసార్లు మీకు చెప్పాను. అన్య భాష అంటే మనది కాని భాష అని అర్థం. అన్య భాష అంటే నువ్వు మాట్లాడే భాష కానిది. నీ తెలుగు, నీ నువ్వు మాట్లాడే భాష ఏంది? నీ మాతృభాష తెలుగు. హిందీ నీ మాతృభాష కానప్పుడు హిందీ భాష ఏమనాలి నువ్వు? అన్య భాష. యెరూషలేములో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు కనుక అక్కడ అన్య భాషల చేత ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, సంఘంలో మటి వాళ్ళు ఉన్నారు, సంఘంలో హిందీ వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఇంగ్లీష్ వారు ఉన్నారు, సంఘంలో హిబ్రూ వాళ్ళు ఉన్నారు, సంఘంలో అరబ్బీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎలా అర్థమవుతుంది? అందుకే భాషలు మాట్లాడే వరాన్ని దేవుడిచ్చాడు. నువ్వు మాట్లాడే భాష అరబ్బా అయితే అరబ్బీ వచ్చిన వ్యక్తికి ఇంగ్లీష్ వచ్చా అయితే అరబ్బీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు విని, ఇంగ్లీష్ ప్రజలు ఎక్కువ ఉన్నారు కనుక ఇంగ్లీష్లో నువ్వు దాన్ని ఏం చేయాలి? అర్థం చెప్పాలి. ఇది భాషలు మాట్లాడే విధానములో ఒక పద్ధతి. దేవుడు ఏర్పరిచిన దాంట్లో ఒక పద్ధతి. ఈరోజు భాషలు మాట్లాడే వరం ఉంది కదా అని చెప్పేసి రీకా రాబా షారా రీరా రాలని ఇంకలేసేస్తున్నావు. ఏ భాష ఇది? రీకా ఏ భాష? షారా ఏ భాష? లీల ఏ భాష? లాలా ఏ భాష? అసలు ఏ లిపిది? ఎవడు తయారు చేశాడు ఈ లిపిని? దీనికి అర్థం ఏంటి చెప్పాలా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమని మాట్లాడుతున్నావు? దీని యొక్క అవసరత ఏంటి? సంఘంలో ఇది ప్రయోజనకరమైందా? మరి ఉపయోగకరమైందా? దేనికి ఉపయోగకరమైంది ఇది? అల్లరి దేనికి ఉపయోగపడదండి, గుర్తుపెట్టుకోండి మీరు. అల్లరి దేనికి ఉపయోగపడదు. ఒక సమస్య వచ్చినప్పుడు గోల చేసేస్తుంటారు, వీళ్ళు అరుస్తుంటారు, వాళ్ళు అరుస్తుంటారు. ఎందుకది? అల్లరి దేనికి? అల్లరి నిష్ప్రయోజనమైంది. నీకేదో ఆవేశం ఉంది, ఓర్పు లేక అరిచేస్తుంటావు తప్ప ప్రయోజనం లేదు అది. ఎప్పుడైనా గొడవ ప్రారంభమవుతున్నప్పుడు ఆపేసేయాలి. అరవకుండా ఆగండి, మీరు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, వాటర్ ఇవ్వండి, తాపండి. ఇగో ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో జాగ్రత్తగా వినాలి. మీకు అర్థం? సంఘంలో కూడా అంటే సమాజంలోనే ఇది ప్రయోజనకరం కాదు అనుకున్నప్పుడు సంఘంలో ఎలా ప్రయోజనకరం అవుతుంది? అందుకే దాన్ని ఆపేసే. భాషలైనను ఏమైపోతాయట? తెలిసిపోతాయి. లేవింకా క్లియర్ రాసేసాడా? ఇంకేమంటున్నారు చూడండి. ఇంకా మనము కొంత మట్టుకు ఎరుగుచున్నాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. ఏంటి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది అన్నాడు కదా. అసలు ఏంటి పూర్ణమైనది ఏంటి, పూర్ణం కానిది ఏంటి? పూర్ణం కానిది ఏంటి, అసలు పూర్ణమైనది ఏంటి? ఎందుకంటే ఇందాక చదువుకున్నామే తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏం రాయబడింది అక్కడ? క్షమించండి, 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు అన్నట్టు. అక్కడ ఏంటట? క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. ఈ వాక్యము నమ్మదగినది అని చెబుతూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పూర్ణమైనది ఏమిటో వివరిస్తున్నాడు అక్కడ. పూర్ణమైనది ఏమిటో చెప్తున్నాడు అక్కడ. ఏం చెప్తున్నాడు?
వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అన్నాడు. పూర్ణ అంగీకారమునకు, పూర్ణమైనది వచ్చినప్పుడు అన్నాడు. అక్కడ పూర్ణమైనది ఏంటి? వాక్యం. వాక్యం ఏంటంటే నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. యోగ్యమై ఉన్నది. పూర్ణమైనది ఏంటయ్యా అంటే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏంటది? వాక్యం. అర్థమవుతుందా? పూర్ణమైనది ఏంటి? వాక్యం. ఎందుకంటే అపోస్తులు బోధ చేసేటప్పటికల్లా ఈ గ్రంథాలు లిఖించబడ్డాయా? రాయబడ్డాయా? మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ రాయబడ్డాయా? రాశారా? పోనీ రాసినవి అన్నీ ఒక దగ్గర చేకూర్చబడ్డాయా? లేదే. ప్రవక్తల గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాలను మాత్రమే చదువుతున్నారు. యేసుక్రీస్తుల వారు బోధ చేస్తూ ఒక సమాజ మందిరంలోనికి వాడుక చొప్పునకి వెళ్ళి ఏం చేశాడు? యెషయా గ్రంథమును తీసుకొని అందులో నుంచి వివరించి మరల దాన్ని చుట్టి వారికి అప్పగించారు రాయబడింది సువార్తలలో. అంటే గ్రంథాలు ఎలా ఉన్నాయి? అక్కడక్కడ కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మరి అప్పటికి గ్రంథస్థం చేయబడలేదు కదా. చేయబడలేదు కనుక సమాజంలోనికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి కనుక అప్పుడు కొందరిని కొన్ని వరాల చేత ఇచ్చేశాడు. ఇప్పుడు అది మరలా ఉందనుకుంటే ఆల్రెడీ వచ్చేసింది కదా నీ చేతిలోనికి. 66 పుస్తకాల రూపంలో నీకు అర్థమయ్యే భాషలో, నువ్వు చదవగలిగే భాషలో, నువ్వు అర్థం చేసుకునే లిపిలో ఈరోజు నీ చేతిలో పెట్టాడు అంటే మరలా ఎందుకయ్యా నీకు ఆ వరాలు? ఆలోచించండి. ఎందుకంటే ఇది పూర్ణమైనదా కాలదా? ప్రకటన గ్రంథానికి వచ్చేసరికల్లా అక్కడ వివరణ చేశాడు. ఇంకా క్లియర్ కట్గా కొట్టి పడేశాడు యేసుక్రీస్తుల వారు. ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథము 22 అధ్యాయము, ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 18 వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 18వ వచనం ఏమంటున్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఏం చెప్తున్నాడు? నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ప్రపంచములో అర్థమవుతుందా? ప్రపంచంలో ఎవరైనా సరే, ఎవడైనాను అన్నాడు. చూడ పదాన్ని ఎంత కఠినంగా వాడాడు చూసారా? ఎవరైనాను అనలేదు అక్కడ. ఏమన్నాడు? ఎవడైనాను. వీటితో మరి అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నువ్వెంతటి వాడవైనా సరే. ఈరోజు ఈ మధ్యకాలంలో ఒకడు యూట్యూబ్లో మాట్లాడుతూ వాడు ఏమన్నాడంటే, అబ్రహాం మొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్ కదా. మరి ఇస్మాయిల్ అబ్రహాం రెండో కుమారుడు ఇస్సాక్ కదా. మరి ఇస్మాయిల్ను బలిచ్చాడా, ఇస్సాకును బలిచ్చాడా అని ఒక ప్రస్తావన తీసుకొచ్చి అతను అక్కడ ఒక వివరణ ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్ముతున్నటువంటి బైబిల్ ఏంటి అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్ ఏది ఉందో అది మేము స్వీకరిస్తామండి. ఏ బైబిల్ పడితే ఆ బైబిల్ మేము స్వీకరించాము అంటున్నాడు ఆ మహానుభావుడు. అందుకే యేసుక్రీస్తుల తండ్రి అయినటువంటి దేవుడు ఏం రాయించాడు క్లియర్గా? ఎవడైనా ఏది కలపద్దు, ఏది తీసివేయద్దు. బైబిల్లో ఏది కలపద్దు, ఏది తీసివేయద్దంటే ఇది పూర్ణ అంగీకారం అయిందా? పూర్ణమైందని. ఇప్పుడు పూర్ణమైందా కాదా? పూర్ణమైనది వచ్చినప్పుడు ఇక్కడ రండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ రండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాశాడు అక్కడ? 13వ అధ్యాయము 10వ చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అన్నాడు. పూర్ణమైనది ఏంటి అంటే వాక్యము. ఎక్కడ ఎన్ని చూపించారు? రెండు చూపించాను మీకు. పూర్ణమైనది వాక్యము. ఈ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏం జరుగుతుంది? ఆగిపోతుంది. పూర్ణం కానిది ఏంటి దానిపైన చెప్పాడు? భాషలైనను అదేనా దానిపైన వివరించి ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనంలో నిరర్థకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించును, కొంత మట్టుకే ఇవి నేను ఇచ్చాను, కొంత మట్టుకే. పూర్ణమైనది వచ్చినప్పుడు కొంత మట్టుకు ఉన్నది ఏమైపోతుంది అంటే నిలిచిపోతుంది అని అర్థం. కొంత మట్టుకు ఉన్నది ఆగిపోతుందని అర్థం. ఇంత క్లియర్ కట్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా ఈరోజు నాకు వరాలున్నాయి అని వీళ్ళు చెప్పుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? నేను స్వస్థత బోధకుణ్ణి అని చెప్తే నేనేమనాలి? నేను ప్రవచిస్తానండి అని చెప్తే నేనేమనాలి? అసలు బైబిల్లో ఓనమాలు తెలుసా అండి వీళ్ళకి? ఓనమాలు తెలియదండి. పెద్ద పెద్ద మందిరాలు కట్టేశారండి నిజామాబాద్లో. పెద్ద చర్చలు కట్టేశారు. ఎందుకు ఈ చర్చలు? ఆ చర్చిలోనికి ఎవరిని పిలుస్తున్నారో తెలుసా? అపోస్తులుడు అంట ఆయన.
ఏంటి? అపోస్తులు. ఇంకొక ఆయన ప్రవక్త. ఇంకొక ఆయన స్వస్థత వరము కలిగిన. అసలు పిలిచేవాడికి బుద్ధి ఉందా? వచ్చేవాడు అసలు ప్రవక్తనా? వచ్చేవాడు అపోస్తులుడా? వచ్చేవాడికి వరాలు ఉన్నాయా? ఉన్నాయా అసలు ఇవన్నీ? ఏమైనా ఉంటే అసలు లేవు. ఫస్ట్ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ ఏమీ లేవు. ఏమీ లేకపోయినా ఆడు ప్రవక్తాన్ని వాడు చలమనవుతున్నాడంటే వాడిని పిలుస్తున్నావు నువ్వంటే అసలు నీకైనా ఓనమాలు వచ్చా బైబిల్లో? నీకు రాదు. గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడతారంటే గుంటలో పడాల్సిందే. ఆ గుంట ఈ లోకంలో ఉన్నది కాదు. ఈ గుంటలు రోడ్డు పక్కన ఉన్న గుంటలు నువ్వు పడితే ఏ మల్లయ్యనో పుల్లయ్యనో వచ్చి నేను ఏం చేస్తాడు? బయటకు లేపి అయ్యి దెబ్బలు పడ్డావా అని 108 ఫోన్ చేసి పంపిస్తాడేమో కానీ ఆ గుంటలో నుండి నేను కాపాడిన నాదుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే వాక్యానికి చాలా విలువనివ్వాలి. వాక్యానికి కట్టుబడాలి. వాక్యానికి నువ్వెంతటి వాడివైనా సరెండర్ అయిపోవాలి. నువ్వెంతటి స్థాయిలో ఉండు. నీకు అర్థం? ఎందుకంటే వాక్యం అంత విలువైంది, అంత గొప్పది. దానికి ఎక్కడ నువ్వు సరెండర్ అవుతున్నావు? సరెండర్ అవుతున్నట్టు కనబడుతుందండి. ఇన్ని సందర్భాలు మీరు చూడండి. వీళ్ళందరినీ ఏరేయాలి. వీళ్ళందరినీ ఒక్కరొక్కరిని ఎందుకంటే అడగలేమనుకోండి మరలా ఒక ప్రవక్త వస్తాడు. అడగలేమనుకోండి మళ్ళీ ఒక అపోస్తులుడు వస్తాడు. అడగలేమనుకోండి మళ్ళీ ఒక స్వస్థత బోధకుడు వస్తాడు. పోస్టర్ వచ్చిందా? పోస్టర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ ఫోన్ చేయాలి. అయ్యా ఏ ప్రవక్త ఈయన? అంతే కదా. ఈయన ఏ ప్రవక్త? నువ్వెవరంటే నేను ఎవరినో నీకు అవసరం లేదు. ఒక ప్రవక్త అంటున్నావు కదా, మరి ఈ ప్రవక్త అన్నప్పుడు ఏం చేయాలి? ప్రవచించాలి కదా. మాకు ఒక విపత్తు రాబోతుంది, దాని గురించి మేము చాలా మంది వస్తున్నాం, మరి ఈ విపత్తుల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా అన్నవా? అసలు ఆయనకి ఇది పడుతుంది ఫస్ట్. ఇంకా వచ్చేవాడికి ఇది పడుతుంది. వీళ్ళు వాళ్ళ బాబు పెద్ద బ్యాచ్ ప్రారంభమైపోయింది ఇక్కడ. మీకు అర్థం? ఎందుకంటే అడగకపోయేసరికల్లా మరలా వచ్చేసేస్తున్నాడు. ఎక్కడున్నాయండి ఇవన్నీ? ఎక్కడున్నాయి? జాగ్రత్తగా ఆలోచించుద్దాం. ఓకేనా? ముగించేస్తాను నేను ఒక 10 నిమిషాలు. జాగ్రత్తగా మరలా ఒకసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మరలా చూద్దాం. మరియు దేవుడు, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు. ఓకేనా? పౌలు చేత ఏం చేశాడంటే దేవుడు విశేషమైన అద్భుతములను చేయించెను. ఎటువంటి అయ్యా విశేషమైన అద్భుతములు అంటే చెప్తున్నాడు కింద. ఏం చెప్తున్నాడు కింద? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగము వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి వెళ్ళిపోయెను. రోగాలు వెళ్ళిపోతున్నాయి, దయ్యములు వెళ్ళిపోతున్నాయి. వాటి వండర్ఫుల్ ఆలోచించండి. ఇదంతా మనసులో పెట్టుకోండి ఇప్పుడు జాగ్రత్తగా. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. పౌలు గారి చేత దేవుడు విశేషమైన అద్భుతములను చేయించాడా చేయించలేదా? చేయించలేదా? చేయించాడు. రైట్, చేయించాడు. ఇప్పుడు పౌలు గారు పత్రికలు రాస్తున్నాడు. ఒక వ్యక్తికి ఏమని రాస్తున్నాడో చూద్దాం ఒకసారి. మత్తిపోతుంది తెలుసా? నరాలు నెత్తిలో ఉన్న నరాలు చితికిపోవాలి. అసలు ఏం రాస్తున్నాడు పత్రిక చూడండి ఒకసారి. ఎటువంటి పత్రికను ఈయన రాస్తున్నాడో, ఏ ప్రస్తావిస్తున్నాడో ఆలోచించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతి ఎవరు? పౌలు గారికి ప్రియమైన కుమారుడు, ఆత్మీయ కుమారుడు. మీకు అర్థం? పౌలు గారికి ప్రియమైన ఆత్మీయ కుమారుడు. రైట్. పౌలు గారికి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తున్నాడు? తిమోతి, ఇక మీదట నీళ్లు త్రాగకు. నువ్వు నీళ్లు త్రాగకు. ఎందుకంటే నీకు కడుపు నొప్పి ఉంది, నీ కడుపులో ఒక జబ్బు ఉంది. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏం చెప్తున్నాడు? ఇగో ద్రాక్షరసమును కొంచెం పుచ్చుకో. ఎందుకని ద్రాక్షరసమును మత్తనుకున్నాడు మళ్ళా? అది ఒక ఔషధం. ద్రాక్షరసంకి ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ద్రాక్షరసం ఔషధ గుణాలు ఉన్నాయి. ఈరోజు మన దేశంలో ఆయుర్వేదిక్ చాలా చలమణైపోతుంది.
అలోపతి కంటే ఆయుర్వేదిక్ డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయిపోయింది అది. ఏ డిస్ వచ్చినా అలోపతి నాకు వద్దండి, ఆయుర్వేదిక్ కావాలండి. ఇదేంటి? ఇది ఆయుర్వేదిక్, ఒక ఆయుర్వేదం. ఇగో తిమోతి, నీ కడుపులో జబ్బు ఉందయ్యా, ఆ కడుపు జబ్బు కోసం నువ్వేం చేయాలంటే ఇగో తరచుగా ఆ కడుపు జబ్బు కోసం అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షరసం తాగు, అది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది అని ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి పత్రికను రాస్తున్నాడు పౌలు గారు. రైట్, గుర్తుందా మీకు? అర్థమవుతుందా? ఇప్పుడు విశేషమైన అద్భుతములు దేవుడు ఎవరి చేత చేయించాడు? పౌలు గారి చేత. మరి పౌలు గారు ఏమని రాయాలి? నా ప్రియమైన కుమారుడా, నా నడికట్లను మేము పంపిస్తున్నాను, ఇవి ముట్టుకో, నీ కడుపు జబ్బు వెళ్ళిపోతుంది అని రాయాలి. కానీ నీ కడుపు జబ్బు నిమిత్తం నువ్వు ద్రాక్షరసమును పుచ్చుకో అని చెబుతున్నాడు అంటే అసలు పౌలు గారికి ఇవ్వబడిన స్వస్థత వరాలు ఉన్నాయా, నిలిచిపోయాయా? పౌలు గారి కాలానికే స్వస్థత వరాలు నిలిచిపోయాయి. మీకు కదా, పౌలు గారి కాలానికి ఆగిపోయాయి. మరి పౌలు గారికి స్వస్థత వరం ఉన్నప్పుడు ఇప్పుడు తిమోతిని బాగుపరచాలా, బాగుపరచకూడదా? బాగుపరచాలి కదా. మరి తిమోతిని బాగుపరచాక బాధతో రాస్తున్నాడు ఈ మాట, బాధతో రాస్తున్నాడు. తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు, ఈ కడుపు జబ్బు నిమిత్తం అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షరసమును పుచ్చుకో అయ్యా. నా దగ్గర వరాలు ఆగిపోయాయ్యా, ఇక నా దగ్గర పవర్ లేదయ్యా, ఎందుకంటే కొంతకాలమే దేవుడు అది ఇచ్చాడు, కొంతకాలం అయిపోయింది, ఇక నా దగ్గర ఆ శక్తి లేదు, ఇక మనకు ఔషధమే శ్రేయస్కరమైంది అనేసాడు. అదే కదా అర్థం. మళ్ళా వీడవడండి, వీడవడు వచ్చేసాడు. మళ్ళా స్వస్థత వరములు ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? కడుపులో నొప్పి, కడుపు నెత్తిలో కణిత యేసు పిలుచుచున్నాడు. ఎక్కడ యేసు ఎక్కడ పిలిచాడు? యేసును ప్రకటన చేస్తున్నటువంటి టాప్ స్పీకరే చెప్తున్నాడు తిమోతికి రాస్తూ. పవర్ ఆగిపోయింది తిమోతి, పవర్ లేదు. ఇగో నీకు ఒక రోగం ఉంది కదా, కొంచెం కొంచెం ద్రాక్షరసం తాగు తిమోతి. ఏంటండి అర్థం కావట్లేదా? ఈ పత్రికలు చదువుతుంటే ఈ సమాజానికి అర్థం కావట్లేదా? ఎంత రోషం రావాలండి, ఎంత బాధ కలగాలండి. అయ్యో నేను తప్పుడు ప్రకటన చేస్తున్నానన్న బాధ ఈ ఒక్కరికైనా కనబడుతుందా? ప్రియమైన దేవుని పిల్లల వందల మంది అండి సంఘాలు కూరుకుపోయారు. వందల మంది వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే బాధ, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు వీళ్ళని కాపాడాలి? ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? ఎవరు వాళ్ళతో మాట్లాడాలి? ఎవరు వాళ్ళతో చర్చించాలి? ఎవరు వాళ్ళని ప్రశ్నించాలి? ఎవరు వాళ్ళకి సమాధానం చెప్పాలి? వారు ఎవరిని సరి అయిన మార్గంలో కూర్చోబెట్టాలి, నిల్చోబెట్టాలి? మనమే వెళ్తున్నామా? ఆలోచించండి. ఒక తిమోతికి ఎగ్జాంపుల్ చూపించాను మీకు, తిమోతి గురించి చెప్పాను మీకు. మరొక మంచి మాట చూపించబట్టారా? ఇంకొక పత్రిక చూపిస్తాను మీకు. ఎందుకంటే తిమోతి గారికి పవర్ పనిచేయలేదేమోనండి అంటారు, అంటారు మనం మాట్లాడితే. ఇంకొక పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన రెండో పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును జత పనివాడు ఏంటంట? నా సహోదరుడు, నా జత పనివాడు, నా సహోదరుడును, నా జత పనివాడును, నాతోటి యోధుడు అట. యోధుడు ఎవరినండి? ఎవరినంటారు యోధుడని? యోధుడు అని ఎవరినంటారు? యుద్ధములో వీరత్వం కలిగిన వాడిని యోధుడు అంటారు. ఎవరిని పడతాడని యోధుడు. ప్రార్థనలో మోకరిల్లి 24 గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థనా యోధులు అన్నట్టు కాదు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ప్రార్థన యోధులు కాదు ఇది. యోధుడు సువార్త పనిలో నిరంతరము శ్రమ పడుతున్నటువంటి జత పనివాడు యోధుడు. నా ప్రియ సహోదరుడు రాయబడింది బైబిల్లో, యోధుడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు గారి చేత విశేషమైన అద్భుతములు చేయించినప్పుడు దేవుడు తిమోతి చేత చేయించారు కదా. నిన్న నేడు ఎక్కడ తీరు ఉన్నాడు కదా దేవుడు. మరి తిమోతికి ఎందుకు వరం చేయాలి? తిమోతి చేత ఎందుకు చేయించాలి? మరి పౌలు గారు అంటున్నాడు నా జత పనివాడు యోధుడు అని ఈయన గురించి రాస్తున్నాడంటే మరి ఈ యోధుడు కూడా ఏముండాలి? పవర్ ఉండాలి కదా. ఆ యోధుడు కూడా బాధతో ఉన్నాడండి. ఆయన కూడా ఏ బాధలో ఉన్నాడు చూడండి. ఏం రాయబడింది? మీ దూతయు నా అవసరమునకు
మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించిన వాడైన, నా అవసరాలకి ఉపచారము చేసిన నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎపోప్రోదితు. ఎవరైనా ఎపోప్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటే, మీ వద్దకు పంపాలనుకున్నాను కానీ పంపడం వీలు కాదయ్యా. ఎక్కడున్నాడు ఈయన? పౌలు గారి దగ్గరే ఉన్నాడు. తిమోతి అంటే ఎక్కడో ఉన్నాడు. తిమోతికి పత్రిక రాశాను, నువ్వు జబ్బు ఉండవు, నేను రాలేను, నా నడికట్లను కూడా పంపలేను, నా వస్త్రాలను కూడా పంపలేను, కనుక నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు అప్పుడప్పుడు ద్రాక్షరసం తాగు అన్నాడు అనుకుందాం. కానీ ఎపోప్రోదితు ఎక్కడ ఉన్నాడు? ఈ పంపుటకు ఏంటంట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును. ఇతనికి ఎందుకండి దుఃఖం మీద దుఃఖము? దుఃఖం వచ్చేస్తుంది ఇతనికి. ఎవరికి? పౌలు గారికి. ఎవరి విషయంలో? ఎపోప్రోదితు విషయంలో. దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్ను కూడా కనికరించారంటే ఆయన బాగు చేశాడు దేవుడు. కానీ రోగి అయినప్పుడు మరి పౌలు గారు ఎందుకండి ఇలా రాయాల్సిన అవసరం ఉందా? రోగి ఆయనని మీరు వింటిరి కదా, విశేషమైన అద్భుతములను దేవుడు నాతో చేయించాడు కదా, ఇగో నా నడికట్లను ఎపోప్రోదితు ముట్టుకున్నాడు, బాగుపడిపోయాడు, ఇతను నేను పంపించేస్తాను మీ దగ్గరికి అనొచ్చు కదా. అలాంటి ప్రస్తావన తీసుకురాలేదే. దుఃఖం మీద దుఃఖము, దుఃఖము మీద దుఃఖము. ఇతనికి ఎందుకు కలిగిందండి దుఃఖము మీద దుఃఖము? ఇతనికి ఎందుకండి కన్నీళ్ళు? ఇతనికి ఎందుకండి ఏడుపు? అర్థమవుతుందా? అంటే పౌలు గారికి వరం అనేది నిలిచిపోయింది లేదు, అది కొంతకాలం ఇవ్వబడింది. మీకు అర్థమవుతుందా? రెండు సందర్భాలు, మరొక సందర్భం చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరంతిలో నిలిచిపోయెను. త్రోఫిము ఈయన ఇంకొక సేవకుడు అండి. త్రోఫిము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిని. పౌలు గారితో జర్నీ చేశారండి త్రోఫిము. మీకు అర్థమవుతుందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం ఏంటంట? ఏరస్తు కొరంతిలో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున, త్రోఫిము రోగి అయినందున అనేకమైన రోగములు పౌలు గారి చేత బాగుపడుతున్నప్పుడు, విడిచి వెళ్తున్నప్పుడు త్రోఫిము రోగి అయ్యాడండి. ఇప్పుడు ఏం చేయాలి పౌలు గారు? ఏం చేయాలి? ఇక్కడ చూడండి, నన్ను చూడండి అందరూ. త్రోఫిము రోగి అయ్యాడండి. ఇప్పుడు ఏం చేయాలి పౌలు గారు? పక్కనే ఉన్నాడు త్రోఫిము, పౌలు గారితోనే ఉన్నాడు, ప్రయాణంలో జతపనివాడిగా ఉన్నాడు త్రోఫిము. ఇప్పుడు ఇతనికి విశేషమైన అద్భుతములు దేవుడు చేయించాడు కదా పౌలు గారి చేత. ఇప్పుడు పౌలు గారు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో త్రోఫిము బాగుపడు అనాలి కదా. అలా అన్నాడా? ఏమంటున్నాడు? త్రోఫిము రోగి అయినందున అతనిని మిలేతులు అనే ప్రాంతంలో విడిచి వచ్చి తిని అక్కడ వదిలేశాను. ఎందుకంటే ప్రయాణికి నువ్వు పనికిరావు, ప్రయాణం చేయలేవు త్రోఫిము నువ్వు, ఎందుకంటే నీకు రోగం వచ్చేసింది, నువ్వు ఉండు. అయ్యో నా ప్రియ కుమారుడైన త్రోఫిము అన్నాడా? యేసు నామములో నేను ఆజ్ఞాపించుచున్నాను, లేచి నడు అన్నాడా? లేదే, విడిచిపెట్టేసాడు. ఇక నీకు రెస్ట్, నీకు సెలవు, నువ్వు ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకో, ఇక్కడే పనులు చూసుకో, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడండి. మీకు అర్థమవుతుందా? అంటే మీకు ఏమర్థం కావాలి అంటే, వారాలు అనేవి కొంతకాలమే ఇవ్వబడ్డాయి, కొంతకాలములోనే నిలిచిపోయాయి. మరి ఇప్పుడు ఎలాగండి? మరి చాలా మందిని దేవుని వైపు మరలించాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అదే, అంతే కదా. ఎందుకంటే వీళ్ళు ఇవే చూపిస్తారు, ఇవి చూపించే నమ్మించాలి అందరినీ, ఇవి చెప్పే నమ్మించాలి. మరి ఎలాగంటే క్రైస్తవ్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి అనేకులను దేవుని వైపు మరలించాలంటే, చెప్పితే నమ్మరు బ్రదర్, ఏం చేస్తే నమ్ముతారంటే చేస్తే నమ్ముతారు, చూస్తే నమ్ముతారు. కాబట్టి మేము చేస్తున్నాము అనేటువంటి వాదన వీరి మధ్యలో ఉంది. మీకు అర్థమవుతుందా? అదే వాదన ఉంది. ఆ వాదన గురించి నెక్స్ట్ వీక్ ఆలోచన చేద్దాం, ప్రార్థించుకుందాం. దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. స్వస్థత వరములను గురించినటువంటి కొంచెం వివరణ పిల్లలకి ఇచ్చాను తండ్రి. విన్న మీ పిల్లలు ఎక్కడ ఎవరైనా ప్రవక్త అని కానీ, అపోస్తులుడని కానీ,
వరములు కలిగిన వ్యక్తి అని కానీ వస్తే ఖచ్చితంగా అడగాలి. అసత్యాన్ని తెర మీదకి తీసుకొచ్చి చూపించాలి. లేదంటే సత్యం మరుగున పడిపోతుంది తండ్రి. అలా పౌరుషము రోషము కలిగి బ్రతకాలని మీ పిల్లలకు నూరిపోసాను ఆయన. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోరండి. ప్రారంభంలో ఉన్న భూమికి మరొక్కసారి మాకు అనుగ్రహించండి తండ్రి. నిజామాబాద్లో జరిగిన ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. తదుపరి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్పుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక ప్రకటన గమనించండి. నాగేపూర్కి ఒక టీవీ తీసుకున్నాము. ప్రజెంట్ ఆ టీవీకి ఒక 5,000 పే చేయాలి. సో ఎవరైనా స్పాన్సర్స్ మీరు మేము ఎందుకంటే అక్కడ క్లాసెస్ ఖచ్చితంగా ఈవినింగ్ శనివారం సాయంత్రం డాడీ లైవ్ ఉంటుంది కాబట్టి